అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం సూచనల మేరకు కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ను నిర్వహించడం అభినందనీయమని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వివి సతీష్ కుమార్ రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు శారీరకంగా బలంగా తయారవడానికి ఇటువంటి రన్ చాలా ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ శ్రద్ధతో కష్టపడి ఒలింపిక్స్లో పాల్గొనాలనే దృక్పథంతో ఆటలు ఆడాలని కోరారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నుండి ఒలింపిక్ రన్ ప్రారంభమై జేఎన్టీయూ వరకు తిరిగి స్పోర్ట్స్ అథారిటీ వరకు రన్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు రన్ కన్వీనర్ వి రవిరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రన్ ముగిసిన వెంటనే క్రీడాకారులకు స్వర్గీయ డాక్టర్ పి చిరంజీవిని కుమార్ పేరు మీద సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రన్ కన్వీనర్ కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ వి రవిరాజు, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు అర్జున్ రావు, పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ, జిల్లా వ్యాయామ సంఘ అధ్యక్షులు పి శ్రీనివాసు, కార్యదర్శి వి మాచరిరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, ఖోఖో సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె పట్టాభిరామం, శ్రీనివాస్ కుమార్, వెటరన్ అథ్లెట్ కాంతారావు, స్పోర్ట్స్ అథారిటీ కోచ్లు, క్రీడాకారులు, క్రీడాకారిణిలు, శ్యామ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్సాహంగా ఈ ఒలింపిక్ రన్లో, ఎందుకంటే కొద్దిగా కమ్యూనికేషన్ లేట్ అయినా సరే ఇంతమంది రావడం మరి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది యొక్క రన్ను దాదాపుగా జేఎన్టీయూ వరకు వెళ్ళి వెనక్కి రావడం జరిగింది. ఒలింపిక్ అసోసియేషన్ అంటేనే డాక్టర్ పి చిరంజీవి కుమార్ స్వర్గీయ వారు ఒలింపిక్ రన్ కన్వీనర్గా దాదాపు 10 సంవత్సరాల పాటు ఒలింపిక్ రన్ కన్వీనర్గా ఉన్నారు. మేడం గారు తర్వాతే నేను ఈ రన్స్ వాటికి కో కన్వీనర్గా ఉంటూ ఈ యొక్క ఆర్గనైజేషన్ చేయడం జరుగుతుంది. వారి పేరు మీద వర్మ గారు ఈ ఒలింపిక్ సర్టిఫికేట్స్ పిల్లలందరికీ కూడా, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 25 సెంటర్లు చేసినప్పుడు కూడా 10,000 సర్టిఫికేట్ల పైనే మేడం గారు స్పాన్సర్ చేసేవారు ఐడియల్ కాలేజ్ తరఫున. మేడం గారు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇస్తానని చెప్పి ఐడియల్ కాలేజ్ వర్మ గారు ఈరోజు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేయడంతో పాటు ఒలింపిక్ అసోసియేషన్ తరఫున రాబోయే స్పోర్ట్స్ డే సందర్భంగా అప్పుడు కూడా మినీ ఒలింపియాడ్ లాంటి కార్యక్రమాలు కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మేము చేయడానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఈ యొక్క రన్ని కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా ఒలింపిక్ సంఘ ఆధ్వర్యంలో మరి జరిగినటువంటి ఈ ఒలింపిక్ రన్ను ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనకి తెలుపుతూ ఉంది. వేగంగా మారాలి, ఎత్తైన శిఖరాలు అలవాటు చేసుకోవాలి, శారీరకంగా మానసికంగా బలంగా మారాలి, అందరూ కలిసి ఎదగాలి అనేటువంటి ఒలింపిక్ మోటోని ఈవేళ విద్యార్థులు అందరూ కూడా కలిపి తెలియజేయడం అనేది ఈ సమాజ అభివృద్ధికి ఈ ఒలింపిక్ రన్ ఎంతో విధంగా తోడ్పడుతుందని కాకినాడ జిల్లా వ్యాయామ సంఘం నుంచి తెలియజేసుకుంటాం.